హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం సెకండ్ చాప్టర్ ఫిజిక్స్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ మిత్రులకి మన ఛానల్కి సంబంధించినటువంటి విషయాలని షేర్ చేయండి. అయితే ఇక్కడ మొదటి ప్రశ్న చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ 1,24,000 కిలోమీటర్ ఫర్ సెకండ్ అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ 3,00,000 కిలోమీటర్ ఫర్ సెకండ్. దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేస్తే n=c/v, సి వాల్యూ వచ్చేసి 3,00,000 బై వి వచ్చేసి 1,24,000. ఇవి మనం క్యాల్కులేషన్ చేసినట్లయితే 2.42 వస్తుంది. బెంజిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా 2.42. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ రిలేటివ్ టు వాటర్ 9/8. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్ అన్నప్పుడు ఇన్వర్స్ అవుతుంది. 9/8 కాస్త 8/9 అయ్యిద్ది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ మెటీరియల్ ఈజ్ √2. దెన్ ద క్రిటికల్ యాంగిల్ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే n=1/sin c, sin c = 1/n, దట్ ఈక్వల్ టు 1/n వాల్యూ √2. sin c sin అనేది 1/√2 ఎప్పుడు అవుతుందంటే sin 45 degrees. sin క్యాన్సిల్, క్రిటికల్ యాంగిల్ ఈజ్ 45 degree. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ బెంజిన్ ఈజ్ 42 degree. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ అని చెప్పి అడిగాడు. మామూలుగా మనకు ఫార్ములా ఏంటంటే n=1/sin c, c అంటే 42. సో n=1/sin 42. 1/sin 42ని cosec 42గా రాస్తాం. ఓకేనా. 1/sin 42ని √1 - sin² 42గా రాస్తాం. ఆల్ ది అబోవ్ ఇవన్నీ కూడా రైటే. నెక్స్ట్, డైమండ్ గ్లిటర్స్ బికాజ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. హయ్యెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది డైమండ్కి. అలాగే లైట్ ట్రావెల్స్ వెరీ స్లో ఇన్ ఇట్. అలాగే మోర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా డైమండ్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్. సో డైమండ్ గ్లిటర్స్ బికాజ్ ఆఫ్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లైట్ ట్రావెల్స్ వెరీ స్లో ఇన్ ఇట్, మోర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఆల్ ద అబోవ్ ఈజ్ రైట్. నెక్స్ట్, ఏ లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఎయిర్ టు లిక్విడ్ interface at 45 degrees and is refracted at 30 degree, then the refractive index is అని చెప్పించారు. చూడండి, ఇక్కడ స్నెల్స్ లా ఏమవుతుందంటే n1 sin i = n2 sin r అవుతుంది. దాన్ని n2/n1 = sin i/sin rగా రాస్తాము. n2/n1 అంటే n21, దట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అనమాట. sin i అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనమాట. 45 degrees అంటే 1/√2 బై sin 30 అంటే sin 30 అంటే 1/2. సో ఏమవుతుందంటే 2/√2 వస్తుంది. దట్ ఈక్వల్ టు √2. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వెన్ ఏ లైట్ రే ఇన్సిడెంట్స్ విత్ అన్ యాంగిల్ I రిఫ్రాక్ట్స్ ఇన్ డెన్సర్ మీడియం విత్ యాంగిల్ R = 40 degree, ద యాంగిల్ of incidence is reflected and refracted rays are perpendicular to each other అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ R అనేది 40 కాబట్టి ఇక్కడ మనల్ని ఏమడిగారంటే ఇక్కడ ఏమడిగారు, వెన్ ఏ లైట్ రే ఇన్సిడెంట్స్ విత్ అన్ యాంగిల్ I రిఫ్రాక్ట్స్ ఇన్ డెన్సర్ మీడియం విత్ అన్ యాంగిల్ R 40, ద యాంగిల్ of incidence if reflected ray and refracted rays are perpendicular to each other. ఇది 40 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది ఎంత ఉంటుందంటే 50 degrees ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ an optical denser to rarer medium. The optical angle of two media is C. What is the maximum possible deviation of the ray అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ C అనేది క్రిటికల్ యాంగిల్. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఫామ్ అయినప్పుడు 90 degrees ఉంటుంది కాబట్టి 90 - C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The refractive index of glass with respect to air is 2. Then the critical angle of glass to air interface అని చెప్పి ఇచ్చారు. సో n = ఫార్ములా 1/sin c, n = 1/sin c అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. n వాల్యూ ఇచ్చారు. ఓకేనా. 2 = 1/sin c, sin c = 1/2.
1/2 అనేది సైన్ 30 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో సి అనేది 30 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ వెన్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ అని చెప్పి ఇచ్చారు. లైట్ రే అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫామ్ అవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే అదే మీడియాలో అయింది కాబట్టి డెన్సర్ టు డెన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. The refractive indexes of 4 materials A, B, C and D are 1.33, 1.43, 1.71, 1.52. When the light rays passes from air into these materials, they refract the maximum అని చెప్పి అన్నారు. మ్యాక్సిమం అని చెప్పి అడిగినప్పుడు మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మినిమం ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మినిమం ఏముంది? 1.33 ఉంది. 1.33 కన్సిస్టెంట్ సబ్స్టాన్సెస్ ఏంటి? సబ్స్టాన్స్ మెటీరియల్ ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. The refractive index of glass for light going from air to glass is 3/2. The refractive index of light going from glass to air అన్నారు. రివర్స్ అవుతుంది. 3/2 కాస్త 2/3 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 2/3 లేదు, కానీ 4/6 ఉంది. 2 2s 2 3s. సో 4/6 అన్నా 2/3 అన్నా ఒకటే. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ the refractive indexes of 4 media A, B, C, D are 1.44, 1.52, 1.65 and 1.36 respectively. When light traveling in air incident in these media at equal angles, the angle of refraction will be minimum అన్నారు. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది మినిమం ఎప్పుడు అవుతుందంటే మ్యాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నప్పుడు, అంటే సి ఇన్ మీడియం సిలో మ్యాక్సిమం ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియా ఈజ్ 1.5 into 10^8 and that in air is 3 into 10^8 meter per second. The refractive index of the medium అన్నారు. n equal to formula c/v. c అనేది 3 into 10^8, v అనేది 1.5 into 10^8. 10^8 క్యాన్సిల్, 1.5 1s 1.5 2s. సో 2 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. The refractive indexes of 4 substances P, Q, R and S are 1.77, 1.50, 2.42, 1.31 respectively. When light is traveling in air is incident on those substances at equal angles, the angle of refraction will be maximum అన్నారు. మ్యాక్సిమం రావాలంటే మినిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండాలి. ఇప్పుడే చెప్పాము. సో 1.31 ఉన్న సబ్స్టాన్స్, వీటన్నిటిలో తక్కువ ఉన్నది 1.31. సో 1.31 అనేది మినిమం. ఇక్కడ మ్యాక్సిమం అన్నారు కాబట్టి ఇది మినిమం ఉంటుంది. మినిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న వాల్యూ తీసుకోవాలి. సో ఆప్షన్ ఎస్ అనమాట, సబ్స్టాన్స్ ఎస్ అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అని ఇచ్చారు. వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33. నెక్స్ట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈజ్ 4/3. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అన్నప్పుడు 3/4 అవుతుంది. 3/4 అంటే 0.75. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ వాటర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, గ్లాస్ అండ్ కార్బన్ డైసల్ఫైడ్ ఆర్ 1.33, 1.43, 1.53 and 1.63 respectively. ద లైట్ ట్రావెల్స్ స్లోయెస్ట్ ఇన్ అని చెప్పి ఇచ్చారు. లైట్ అనేది ఎక్కడ స్లోగా ట్రావెల్ అవుతుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైసల్ఫైడ్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంచుండు 1.63. కాబట్టి కార్బన్ డైసల్ఫైడ్లో లైట్ అనేది స్లోగా ట్రావెల్ అవుతుంది. లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న దగ్గరేమో స్పీడ్గా ట్రావెల్ అయ్యింది అనమాట. ఓకేనా? అది the refractive index of glass with respect to air is 3/2 and the refractive index of water with respect to air is 4/3. The refractive index of glass with respect to water will be అని చెప్పి ఇచ్చారు. గ్లాస్ విత్ రెస్పెక్ట్ ఎయిర్ వచ్చేసి 3/2 బై ఇది వచ్చేసి 4/3. సో అప్పుడు ఏమైందంటే 3 into 3/4 into 2 వస్తుందంటే 9/8 వస్తుంది. 9/8 వాల్యూ 1.125. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ 3 into 10^8 meter per second. దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ హూజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1.5 అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే n = c/v. ఇక్కడ v = c అంటే 3 into 10^8 బై n అంటే 1.5. 1.5 1s 1.5 2s. సో 2 into 10^8 meter per second. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్
ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఎ రే ఆఫ్ లైట్ 30 డిగ్రీ, ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ అని చెప్పి అడిగారు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. I30 అయితే ఆర్ కూడా 30 degrees. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ లెటర్ ఎల్ రిటన్ ఆన్ ఎ వైట్ పేపర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ప్లేన్ మిర్రర్. ద ఇమేజ్ ఆఫ్ దిస్ లెటర్ ఇన్ ద ప్లేన్ మిర్రర్ విల్ అపియర్ యాజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎల్ అనేటువంటి లెటర్ అనేది మనకి ఈ విధంగా రివర్స్లో కనిపిస్తుంది అనమాట. కుడి ఎడమలు తారుమారు అవుతాయి, లెఫ్ట్ రైట్ అనేవి ఇన్వర్స్ అవుతాయి అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ డైమండ్ ఈజ్ అన్నారు. డైరెక్ట్ బిట్ ఇది 2.42. వైట్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ గ్లాస్ అండ్ ఎయిర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇఫ్ గ్రీన్ లైట్ ఈజ్ జస్ట్ టోటల్లీ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్ దెన్ ద ఎమర్జింగ్ రే ఇన్ ఎయిర్ కంటైన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ ఆఫ్టర్ వచ్చే ఆన్సర్ అవుతాయి. అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్. విబ్జిఆర్లో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ ఆఫ్టర్ ఏముంటాయి? ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం స్ట్రైక్స్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ with an angle of incidence I and refracts with an angle R. If the angle between reflected and refracted ray is 90 degrees, then the refractive index of the medium అని చెప్పిచ్చారు. ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటంటే n = tan I అనేటువంటి ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ 27th బిట్ చూడండి. ద క్రిటికల్ యాంగిల్ ఫర్ ఏ మెటీరియల్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ √7 ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కానీ మనం గమనిస్తే √2 ఇచ్చారు కాబట్టి n = 1/sin c, sin c = 1/n అంటే 1/√2. సైన్ అనేది 1/√2 ఎన్ని డిగ్రీస్కి? సైన్ 45 డిగ్రీస్కి. సైన్ క్యాన్సిల్ అయితే c అనేది 45 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియా కాబట్టి రెండు కూడా సేమ్ యూనిట్స్ రేషియో కాబట్టి యూనిట్స్ ఉండవు. నెక్స్ట్ 29th చూడండి. అసెర్షన్ ఇచ్చారు. ద డైమండ్ షైన్స్ డ్యూ మల్టిపుల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని ఇచ్చారు. అలాగే రీజన్ ఏంటంటే క్రిటికల్ యాంగిల్ ఫర్ డైమండ్ ఈజ్ 24.4 degrees అని ఇచ్చారు. ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్ కానీ మనం చూస్తే బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. ఇక్కడ అసెర్షన్, రీజన్ రెండు కూడా ట్రూనే, కానీ రీజన్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెర్షన్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ అసెర్షన్, హయ్యర్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఆర్ డెన్సర్ ద మీడియం లెస్. ఇక్కడ లెస్సర్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం అని ఇచ్చారు. రీజన్ కానీ చూస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది అసెర్షన్. ఇక్కడ ఏంటంటే హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియంకి లెస్సర్ వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే అవి రెండు ఇన్వర్స్ ప్రపోర్షన్గా ఉంటాయి. ఇక్కడ అసెర్షన్, రీజన్ రెండు కరెక్ట్, ఒకదానితో ఒకటి రిలేషన్ ఉన్నాయి. ఇక్కడ ద నంబర్ ఆఫ్ టెలిఫోన్ సిగ్నల్స్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ అని చెప్పి ఇచ్చాడు. 2000 సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 32nd చూడండి. ఇఫ్ ఏ ప్లేన్ గ్లాస్ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది లెటర్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆల్ ద లెటర్స్ అపియర్ రైజ్డ్ అప్ టు ద సేమ్ హైట్ అని ఇచ్చారు. రీజన్ చూస్తే డిఫరెంట్ కలర్స్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెంత్ అని ఇచ్చారు. ఇక్కడ మనం అసెర్షన్ చూడండి. ఇఫ్ ఏ ప్లేన్ గ్లాస్ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది లెటర్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఆల్ ద లెటర్స్ అపియర్ రైజ్డ్ అప్ టు ద సేమ్ హైట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే అసెర్షన్ అనేది ఫాల్స్, ఓకేనా. బట్ రీజన్ చూడండి, డిఫరెంట్ కలర్స్ హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెన్స్. డిఫరెంట్ వేవ్ లెంత్ ఉన్నప్పుడు ఒకే హైట్లో ఎలా ఉంటాయి? ఉండవు కదా. కాబట్టి అసెర్షన్ అనేది రాంగ్ అవుతుంది, రీజన్ మాత్రం ట్రూనే. నెక్స్ట్ 33rd వన్ చూడండి. ఎన్ ఎయిర్ బబుల్ ఇన్ ఏ జార్ ఆఫ్ వాటర్ షైన్స్ బ్రైట్లీ డ్యూ టు ఫినోమినాన్ ఆఫ్ రిఫ్రాక్షన్ అని ఇచ్చారు. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ ద ఫినోమినా ఆఫ్ చేంజ్ ఇన్ ద పాత్ ఆఫ్ లైట్ వెన్ ఇట్ గోస్ ఫ్రమ్ వన్ మీడియా టు అనదర్ అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే అసెర్షన్, రీజన్ రెండు కూడా ట్రూనే, బట్ రీజన్ అనేది అసెర్షన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ అసెర్షన్ చూడండి, ద సన్ లుక్స్ బిగ్గర్ ఇన్ సైజ్ ఎట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ దెన్ డ్యూరింగ్ డే అని చెప్పి అన్నారు. రీజన్, ద ఫినోమినా ఆఫ్ డిఫరెన్షియేషన్ బెండ్స్ లైట్ రేస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ అసెర్షన్ కూడా రైటే, రీజన్ కూడా రైటే. ఇది రీజన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్, ఎందుకంటే ద సన్ లుక్స్ బిగ్గర్ ఇన్ సైజ్. సన్ అనేది సన్ రైజ్ అంటే మార్నింగ్ టైంలో, అలాగే సన్సెట్ టైంలో చాలా పెద్దది కనిపిస్తుంది మామూలుగా డ్యూరింగ్ డేస్తో కంపేర్ చేస్తే. ఎందుకు అలా అంటే ఆ ఫినోమినాకి ఏంటంటే ద డిఫ్రాక్షన్ బెండ్స్ లైట్ రేస్, అంటే అక్కడ ఎక్కువగా వంగి ప్రయాణిస్తాయి కాబట్టి అలా కనిపిస్తుంది లైట్ రేస్ అనేవి. తర్వాత సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. డాష్ ఈజ్ ద ఆప్టికల్లీ హోమోజీనియస్ మీడియం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హోమోజీనియస్ మీడియం కానీ చూస్తే నైట్రోజన్ పెరాక్సైడ్ అనేది హోమోజీనియస్ మీడియం. ఇది సిలబస్లో లేదు, సరే గుర్తుంచుకోండి. నైట్రోజన్ పెరాక్సైడ్ అనేది హోమోజీనియస్ మీడియం అనమాట ఆప్టికల్లీ. టిష్యూ పేపర్ అండ్ ఫాగ్ ఆర్ డాష్ మీడియం అని ఇచ్చారు. టిష్యూ పేపర్ అండ్ ఫాగ్ అనేవి ఓపెక్యూ మీడియమ్స్. నెక్స్ట్ ఫోటాన్ ఈజ్ ఏ డాష్ అని చెప్పి ఇచ్చారు. ఫోటాన్ అనేది ఎలిమెంటరీ పార్టికల్. ఫోటాన్ అనేది ఎలిమెంటరీ పార్టికల్. ఇవి 3 కూడా సిలబస్లో లేవు ఇవి. నెక్స్ట్ ద పిన్ హోల్ కెమెరా ఈజ్ బేస్డ్ ఆన్ డాష్ ఆఫ్ లైట్ అని చెప్పి ఇచ్చాడు. పిన్ హోల్ కెమెరా అనేది రెక్టిలీనియర్ ప్రాపగేషన్లో ఉంటుంది. ఇది కూడా సిలబస్ నుంచి తీసేశారు, ప్రజెంట్ లేదు. ఎక్లిప్సెస్ ఆర్ డ్యూ టు డాష్ బాడీసెస్ అని చెప్పారు. ఎక్లిప్సెస్ అనేవి మనం గమనిస్తే ఎలా ఉంటాయంటే ఒపెక్యూగా ఉంటాయి. ఎక్లిప్సెస్ అనేవి ఒపెక్యూగా ఉంటాయి. నెక్స్ట్ ద యాంగిల్స్ బిట్వీన్ ఇన్సిడెంటింగ్ రే అండ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ నోన్ యాజ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే గ్లాన్సింగ్ యాంగిల్ అవుతుంది. ఏమవుతుంది? గ్లాన్సింగ్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద రిఫ్లెక్టర్స్ ఇన్ ద సోలార్ కుక్కర్స్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. సోలార్ కుక్కర్లో రిఫ్లెక్టర్స్ అనేవి ఏంటని ఇచ్చారు? కాన్వెక్స్ మిర్రర్స్ అనమాట. ఏంటమ్మా? కాన్వెక్స్ మిర్రర్స్. నెక్స్ట్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పెరిస్కోప్స్ డాష్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ అని చెప్పి ఇచ్చారు. పెరిస్కోప్లో ప్లేన్ మిర్రర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ డాష్ ఈజ్ యూజ్డ్ సబ్మెరైన్స్ టు సీ ఆబ్జెక్ట్స్ అబౌవ్ ద వాటర్ సర్ఫేస్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే పెరిస్కోప్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సబ్మెరైన్స్లో ఉండి బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని చూడటానికి పెరిస్కోప్ను ఉపయోగిస్తారు. ద మిర్రర్స్ ప్లేస్డ్ ఎట్ ద ట్రాఫిక్ జంక్షన్స్ వేర్ సిగ్నల్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ట్రాఫిక్ జంక్షన్స్. షేవింగ్ మిర్రర్స్ ఆర్ ఇన్ డాష్ షేప్స్ అని చెప్పి ఇచ్చారు. షేవింగ్ మిర్రర్స్ వచ్చేసి కాన్కేవ్ షేప్లో ఉంటాయి. నెక్స్ట్ ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఆప్టికల్ డెన్సిటీ అనేది ఏ ప్రాపర్టీ అంటే మెటీరియల్ ఆఫ్ ది మీడియం. మెటీరియల్ ఆఫ్ ది మీడియం అనేది రైట్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద డాష్ ఆఫ్ ది మీడియం అని చెప్పి ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే మెజర్ ఆఫ్ ది ఆప్టికల్ డెన్సిటీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మెజర్ ఆఫ్ ది ఆప్టికల్ డెన్సిటీ. నెక్స్ట్ సి ఈజ్ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ది మీడియం దెన్ లిమిటింగ్ యాంగిల్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. లిమిటింగ్ యాంగిల్ ఏమవుతుంది అని అడిగారు. సి అనేది క్రిటికల్ యాంగిల్ అయితే లిమిటింగ్ యాంగిల్ వచ్చేసి 2C అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సి అనేది క్రిటికల్ యాంగిల్ అయితే లిమిటింగ్ యాంగిల్ అనేది దానికి డబల్ ఉంటుంది, 2C అవుతుంది. ద ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ అపియర్స్ టు బి షైనింగ్ బికాజ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. వాటర్లో ఉన్నప్పుడు ఎయిర్ బబుల్ అనేది షైనింగ్గా అపియర్ అవుతుంది, ఎందుకంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల. నెక్స్ట్ ఎన్ ఎంటీ టెస్ట్ ట్యూబ్ వెన్ పార్షియల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ గ్లాస్ బీకర్ containing some water and viewed from the top appears to be shining due to అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ వన్ మిరేజెస్ ఈజ్ అండ్ డాష్ అన్నాడు. మిరేజెస్ అనేవి ఆప్టికల్ ఇల్యూషన్, అవి దృగ్భ్రమ వలన ఏర్పడేవి. మిరేజెస్ అపియర్స్ ఇన్ డాష్ రీజియన్ ఇన్ హాట్ సమ్మర్ అని చెప్పి ఇచ్చారు. మిరేజెస్ అపియర్ ఇన్ డాష్ రీజియన్ అంటే ట్రోపికల్ రీజియన్. ట్రోపికల్ రీజియన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లూమింగ్ ఈజ్ అన్ ఆప్టికల్ ఫినోమినా అబ్జర్వ్డ్ ఇన్ కోల్డ్ కంట్రీస్ డ్యూ టు అని చెప్పి ఇచ్చారు. లూమింగ్ అనేది
మనం గమనిస్తే అది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే సాధ్యమవుతుంది అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్టికల్ ఫైబర్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఈజ్ డ్యూ టు అని చెప్పి ఇచ్చారు. రెయిన్బో ఫార్మేషన్ అనేది మనం గమనించినట్లయితే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అలాగే డిస్పర్షన్ ఆఫ్ లైట్ రెండింటి వల్ల జరిగింది కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, యాజ్ అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ టువార్డ్స్ ఏ కాన్వెక్స్ మిర్రర్ ద ఇమేజ్ డాష్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ అనేది మ్యాగ్నిఫికేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మూవ్స్ టువార్డ్స్ ద మిర్రర్. ఇక్కడ 1, 2 రెండు కూడా రైటే కాబట్టి బోత్ 1 and 2 హ్యాపెన్స్ అనేది రైట్. నెక్స్ట్, వెన్ ఏ లైట్ రే passes from an optically denser medium into an optically rarer medium అని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుందంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉంటుంది, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ ది అబవ్ ఈజ్ ద రైట్. గుర్తుపెట్టుకోండి, లైట్ రే పాసెస్ ఫ్రమ్ ఆప్టికల్లీ డెన్సర్ ఇంటూ ఆప్టికల్లీ రేరర్ అయినప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మాత్రం సేమ్గా ఉంటుంది, వేవ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆల్ ది అబవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద టైమ్ టేకెన్ ఫర్ ద సన్లైట్ టు పాస్ త్రూ ఏ విండో గ్లాస్ ఆఫ్ 5 mm థిక్నెస్ ఈజ్ డాష్ సెకండ్స్ అని చెప్పి ఇచ్చారు. అలాగే ఎన్ వాల్యూ కూడా 1.5 అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి n = c/v ఫార్ములా 3 × 10⁸. అయితే v తెలియదు మనకి, n వాల్యూ తెలుసు. v = 3 × 10⁸/1.5. n వాల్యూ 1.5 వేస్తే ఏమొస్తుంది, 2 × 10⁸ వస్తుంది. 2 × 10⁸ వచ్చింది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, థిక్నెస్ ఎంత ఇచ్చారు, 5 mm ఇచ్చారు. 5 mm అంటే ఏంటి, 5 × 10⁻³ బై ఇక్కడ ఇది వచ్చేసి ఎంత వచ్చింది, 2 × 10⁸. ఇవి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సరు చూసినట్లయితే 5/2 × 10⁻⁻11 అయింది. 5/2 అంటే 2.5 × 10⁻⁻11. సో అంటే ఇక్కడ 10⁸ పైకి వెళ్తే 10⁻⁻8 అవుతుంది. -8 -3 -11 అనమాట. 5/2 అంటే 2.5. సో 2.5 × 10⁻⁻11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లైట్ అపియర్స్ టు ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ బికాజ్ అని ఇచ్చారు. స్ట్రైట్ లైన్లో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ వెరీ స్మాల్ అనేది కరెక్ట్. నెక్స్ట్, ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ విత్ ఇట్స్ పోల్ టచింగ్ ద టేబుల్. ద మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ద ఇమేజ్ ఆఫ్ ఎ పర్సన్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు ఇట్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లు ఇచ్చిన వాటిలో డస్ నాట్ రొటేట్ అనేది కరెక్ట్ అవుతుంది. కాన్కేవ్ మిర్రర్ అనేది టేబుల్ మీద ఉంచారు, అక్కడ ఇట్స్ పోల్ టచింగ్ ద టేబుల్, పోల్ అనేది టేబుల్ను టచ్ అవుతూ ఉంది. ద మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ ఇట్స్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ద ఇమేజ్ ఆఫ్ ది పర్సన్ లుకింగ్ స్ట్రైట్ ఇన్ టు ఇట్ అన్నాడు. అసలు రొటేట్ జరగదు అక్కడ, ఎందుకంటే టచ్ అవుతూ ఉంది కాబట్టి డస్ నాట్ రొటేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 2 plane mirrors are placed with reflecting surfaces perpendicular to each other, which of the following statement is true అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ చూస్తే ద రేస్ ఇన్సిడెంట్స్ ఆన్ ది ఫస్ట్ మిర్రర్ అండ్ ద రేస్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది సెకండ్ మిర్రర్ ఆల్వేస్ ప్యారలల్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, యాన్ ఆస్ట్రోనాట్ ఇన్ స్పేస్ షిప్ సీ ద అవుటర్ స్పేస్ ఈజ్ అన్నాడు. ఆస్ట్రోనాట్ అనే అతను స్పేస్ షిప్ నుంచి చూస్తే అవుటర్ స్పేస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి అడిగారు. బ్లాక్ కలర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకి. అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.